ఫర్ సపోజ్ మీరు ఒక స్టార్టప్ స్టార్ట్ చేశారనుకుందాం. గూగుల్ తరపు నుండి మీకు ఒక ఇన్వెస్ట్మెంట్, అలాగే రిలయన్స్ కంపెనీ తరపు నుండి బ్యాక్ అండ్ సపోర్ట్తో పాటు మీ కంపెనీలో 25% షేర్స్ని కూడా కొన్నదే అనుకుందాం. అప్పుడు మీ మనసులో ఎలా ఉంటుంది? గూగుల్, రిలయన్స్ వంటి 2 పెద్ద కంపెనీలు నా కంపెనీ వెనకాల ఉన్నవి, సో మా కంపెనీకి తిరుగులేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఎంత పెద్ద సపోర్ట్ ఉన్నా, ఎన్ని కంపెనీలు మీకు బ్యాక్ సపోర్ట్ ఉన్నా, మీరు చేసే ఒక చిన్న డిసిషన్ మిస్టేక్ వల్ల మీ కంపెనీ పతన మంచుల్లోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్ ఇదే ఒక కంపెనీకి జరిగింది. అదే డన్జో. అన్ని కంపెనీస్ లాగే ఇది. దీంట్లో స్పెషల్ ఏముందని మీరు అనొచ్చు. కానీ డన్జో కొత్తగా ఒకటి చేసింది. అదేంటంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా షాప్కి వెళ్ళి టూత్పేస్ట్ ఇవ్వండి అనే బదులు కోల్గేట్ ఇవ్వండి అని అంటారు. అలాగే పొక్లేనర్ని జేసీబీ అని పిలుస్తారు. అలాగే కఫ్ గానీ కోల్డ్ గానీ అయినప్పుడు డైరెక్ట్ విక్స్ ఉందా అని అడుగుతారు. సో ఇప్పుడు మీరు పిలిచేవన్నీ ఆ కంపెనీల యొక్క పేర్లు. అవి ఎలాగైతే మీ మనసులో నాటుకుపోయాయో, డన్జో కూడా హైపర్ డెలివరీ మార్కెట్ స్పేస్ ని క్రియేట్ చేసి డెలివరీ యాప్ అంటే డన్జో అనే అంతగా మారింది. ఇప్పుడంటే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ఇలా చాలా యాప్స్ వచ్చాయి. కానీ వీటికి ఆజ్యం పోసిందే డన్జో. 2017లో జస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్లో స్టార్ట్ అయిన డన్జో 744 మిలియన్లకు పైగా వాల్యుయేషన్కి చేరుకుంది. కానీ ఇప్పుడు 25 to 30 మిలియన్లకు కూడా కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆ కంపెనీ సీఈఓ కబీర్ విశ్వాస్ డన్జోకి రిజైన్ చేసి ఫ్లిప్కార్ట్ మినిట్స్లో జాయిన్ అయ్యాడు. కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్లే డన్జో పతనమైందని చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అసలు ఇది నిజమేనా? డన్జో ఎలా పతనమైంది? అసలు డన్జో యొక్క కంప్లీట్ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. డన్జో యొక్క డౌన్ఫాల్ గురించి తెలుసుకునే ముందు అసలు డన్జో ఎలా స్టార్ట్ అయిందో ముందుగా చూద్దాం. కబీర్ విశ్వాస్ ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. ఇతను నర్సింహుంజి కాలేజ్లో MBA కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత గురుగ్రామ్కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ హూపర్ అనే పేరుతో ఒక స్టార్టప్ని స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులకు ఇతని స్టార్టప్ని హైక్ అక్వైర్ చేసుకుంది. దీనివల్ల అతనికి చాలా డబ్బులు వచ్చాయి. సో ఆ డబ్బుల్ని ఇంకొక స్టార్టప్లో పెడదామని బెంగళూరు బయలుదేరాడు. అయితే అక్కడ చాలా రోజులు ఖాళీగా ఉన్నాడు. అతనికి ఏ బిజినెస్ ఐడియా కూడా మైండ్లోకి రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకటి అబ్జర్వ్ చేశాడు. బెంగళూరులో ముఖ్యంగా మెట్రో సిటీస్లో ఉండే పీపుల్స్ చాలా బిజీగా ఉంటారు. సో వాళ్ళకి డే అంతా వాళ్ళ పని చేయడానికే సరిపోతుంది. ఆ పనిలో పడి ఇంకో పని చేయడానికి కూడా టైం ఉండదు. సో పెండింగ్ పనులను మనం చేస్తే ఎలా ఉంటుందని కబీర్ విశ్వాస్ ఆలోచించాడు. వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ముందు వాళ్ళ ఫ్రెండ్స్కు ఏం అవసరాలుంటే ఆ గ్రూప్లో మెసేజ్ చేయమని చెప్పాడు. సో వాళ్ళ అవసరం చెప్పగానే ఇతను వాళ్ళకి ఆ పని చేసి పెట్టేవాడు. దాని ఫలితంగా కొన్ని డబ్బులు తీసుకునేవాడు. చూస్తుండగానే ఆ గ్రూప్లో చాలా మంది జాయిన్ అయ్యారు. డైలీ 50 నుండి 60 ఆర్డర్స్ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్యుమెంట్ని బెంగళూరులో ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి పంపడం. చూస్తుండగానే మౌత్ టాక్తో కబీర్ విశ్వాస్ యొక్క వాట్సాప్ గ్రూప్ చాలా ఫేమస్ అయి విపరీతమైన ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. సో అతను ఎంప్లాయీస్ని హైర్ చేయాలనుకొని NGOs దగ్గరికి వెళ్ళి ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాడు. వాట్సాప్ గ్రూప్తో ఆర్డర్స్ మేనేజ్ చేయలేమని వెబ్సైట్ లేదా యాప్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. కొద్ది రోజులకే డన్జో పేరుతో యాప్ని క్రియేట్ చేసి బెంగళూరుతో పాటు మెట్రో సిటీస్ అయిన ముంబై, పూణే, కలకత్తా, హైదరాబాద్ లాంటి నగరాలకు ఈ సేవలను విస్తరించాడు. మెట్రో సిటీస్లోనే ఎందుకంటే బేసిక్గా మెట్రో సిటీస్లోని ప్రజలు బిజీగా ఉంటారు. సో వారి సామాన్లను ఒక చోటు నుండి ఇంకొక చోటుకి చేర్చాలన్నా, లేకపోతే కొత్త సామాన్లను ఆర్డర్ పెట్టుకోవాలన్నా వారికి గుర్తొచ్చేది డన్జో ఒక్కటే. అప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కామర్స్ రంగంలో ఉన్న ఈ క్విక్ కామర్స్ స్పేస్ని ఇవి గుర్తించలేకపోయాయి. ప్రజెంట్ క్విక్ కామర్స్ సెగ్మెంట్లో ఉన్న స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్కార్ట్ మినిట్స్ ఇవన్నీ డన్జో స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జిస్టెన్స్లోనే లేవు. డన్జో ఒక గంటలోనే ఆర్డర్స్ని కస్టమర్స్కి డెలివర్ చేసేది. అయితే ఆ సమయాన్ని 30 నిమిషాలకు తగ్గించింది. అయితే డన్జో యొక్క బిజినెస్ మోడల్ని కాపీ కొట్టి చాలా కంపెనీస్ వచ్చినా కూడా అవేవి సర్వైవ్ కాలేకపోయాయి. డన్జో సక్సెస్ని చూసి చాలా ఫండింగ్ కంపెనీస్ డన్జోలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దాదాపు $400 మిలియన్ వరకు ఫండ్స్ వచ్చాయి. మరి ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. మరి డన్జో ఎందుకు ఫెయిల్ అయింది? ఏ మిస్టేక్స్ వల్ల డన్జో డౌన్ఫాల్ అయింది? ఒక్కసారి ఈ ఫోటో చూడండి. డన్జో ఏ ఇయర్లో ఎంత ఫండ్స్ రైజ్ చేసిందనేది, అలాగే ఆ ఫండ్స్ని ఎలా ఖర్చు చేసిందనే డీటెయిల్స్ ఉంటాయి.
ఫినాన్షియల్ ఇయర్ 2020లో ఫండ్స్ని ఎక్కువగా రైజ్ చేసింది, కానీ ఖర్చు తక్కువ పెట్టింది. అలాగే ఫినాన్షియల్ ఇయర్ 2021లో కూడా ఫండ్స్ ఎక్కువగా రైజ్ చేసి ఖర్చు తక్కువ పెట్టింది. ఫినాన్షియల్ ఇయర్ 22లో కూడా ఫండ్స్ చాలా ఎక్కువగా రైజ్ చేసింది, కానీ ఖర్చు తక్కువ పెట్టింది. కానీ ఫినాన్షియల్ ఇయర్ 23కి వచ్చేసరికి ఫండ్స్ని చాలా తక్కువగా రైజ్ చేసింది, కానీ ఖర్చు మాత్రం విపరీతంగా పెరిగింది. మరి 2023లో ఈ ఖర్చు పెరగడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. డంజో యొక్క ఎక్స్పెన్సెస్ ఎంతలా పెరిగాయో. అయితే డంజో అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్కి చాలా ఎక్కువగా 64 కోట్లు ఖర్చు పెట్టింది. డెలివరీ పార్ట్నర్స్కి పెట్టిన ఖర్చు 134 కోట్లు. అలాగే ఎంప్లాయీస్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా పెరిగాయి. ఇలాగే చాలా ఎక్స్పెన్సెస్ని డంజో చేసింది. ముఖ్యంగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకుంది. సన్నీ డియోల్, కరిష్మా కపూర్ ఇంకా చాలా సెలబ్రిటీస్ని పెట్టుకోవడం ద్వారా ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇంత సడన్గా ఎక్స్పెన్సెస్ ఎందుకు పెరిగాయని. అయితే స్టార్టింగ్లో డంజో కేవలం హైపర్ లోకల్ సర్వీసెస్ని ఆఫర్ చేసింది. అంటే ఒక దగ్గర నుండి ఐటెం తీసుకొని ఇంకొక ప్లేస్లో డెలివర్ చేసేది. దానికి అయ్యే డబ్బులు మాత్రమే తీసుకునేది. అంటే కేవలం ఒక మీడియేటర్గా మాత్రమే పనిచేసేది. అయితే లాక్డౌన్ వచ్చినప్పుడు జొమాటో, స్విగ్గీ డంజోతో టైఅప్ అయి ఫుడ్ని కస్టమర్స్కు డెలివర్ చేసింది. సో అప్పుడు జొమాటో, స్విగ్గీ రియలైజ్ ఏమయ్యాయంటే క్విక్ కామర్స్ అంటే 10 minutesలో డెలివరీ చాలా ఇంపార్టెంట్ అని. వెంటనే జొమాటో బ్లింకిట్ని అక్వైర్ చేసుకుంది. స్విగ్గీ కొత్తగా ఇన్స్టామార్ట్ని ఓపెన్ చేసుకుంది. జెప్టో అనే కొత్త బ్రాండ్ కూడా వచ్చింది. ఇవన్నీ వేర్ హౌజెస్ని ఓపెన్ చేసి అందులో ప్రతి వస్తువుని ఉంచి కస్టమర్స్ ఆర్డర్ చేయగానే వితిన్ మినిట్స్లో డెలివరీ చేసేవి. డంజోను కాపీ కొట్టి వచ్చిన స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇవన్నీ హైపర్ లోకల్ బిజినెస్ నుండి క్విక్ కామర్స్లోకి అడుగుపెట్టాయి. సో డంజో కూడా సర్వైవ్ కావడానికి క్విక్ కామర్స్లోకి అడుగుపెట్టింది. దానికి తగ్గట్టు వేర్ హౌస్లను ఏర్పాటు చేసి వెండర్స్తో డీల్ కుదుర్చుకుంది. వేర్ హౌజెస్ బిల్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త బిజినెస్ మోడల్లోకి మారడం వల్ల డంజో యొక్క ఎక్స్పెన్సెస్ ఈ విధంగా విపరీతంగా పెరిగాయి. దీనివల్ల లాసెస్ వచ్చాయి. ఫినాన్షియల్ ఇయర్ 21 to 22లో 464 crores లాస్ వస్తే ఫినాన్షియల్ ఇయర్ 22 to 23లో 1800 crores లాస్ వచ్చింది. ఈ లాస్ కేవలం డంజోకి మాత్రమే కాదు, క్విక్ కామర్స్ రంగంలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ విపరీతమైన లాసెస్లో ఉన్నాయి. అయితే ఇలా లాస్లో ఉన్నా కూడా రన్ చేయడానికి గల ముఖ్య కారణం, స్టార్టప్స్ అనేవి ప్రాఫిట్స్ కోసం రన్ చేయరు, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం రన్ చేస్తారు. సో ప్రజెంట్ లాసెస్ వచ్చినా ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని చూస్తారు. అలాగే ఈ స్టార్టప్స్కి పెద్ద పెద్ద ఫండింగ్ కంపెనీస్ ఉండి వీటికి ఫండ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లింకిట్కి జొమాటో, స్విగ్గీకి స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టోకి సాఫ్ట్ బ్యాంక్. కానీ డంజోలో ఇన్వెస్ట్ చేయడానికి, ఫండ్స్ రైజ్ చేయడానికి ఎవరు ఇష్టపడకపోవడం వల్ల భారీగా లాసెస్ని డంజో ఫేస్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల డంజో షట్ డౌన్ అయింది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు డంజోలో రిలయన్స్కి 25% వాటా ఉంది. మరి రిలయన్స్ సపోర్ట్ చేయవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ కొన్ని ముఖ్యమైన డిసిషన్స్లో రిలయన్స్ జోక్యం వలన డంజో నష్టాలు మరింత పెరిగి దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. అదేలాగంటే రిలయన్స్కి 25% షేర్ ఉండడం వల్ల రిలయన్స్కి వీటో అధికారం ఉంటుంది. అంటే కంపెనీ యొక్క మెయిన్ డిసిషన్స్ని రిలయన్స్కి నచ్చితేనే ప్రాసెస్ చేయగలం, లేదంటే లేదు. మిగతా క్విక్ కామర్స్ కంపెనీలన్నీ వేర్ హౌజెస్ పెట్టి కాంపిటీషన్తో ముందుకు వెళ్తుంటే రిలయన్స్ ఏమో డంజోని తన జియోమార్ట్ సేవలకు వినియోగించి దానికి గాను అతి తక్కువ మార్జిన్స్ ఇవ్వడం వల్ల రెవెన్యూ అనేది తగ్గి బయట నుండి ఎక్కువగా అప్పు తీసుకోవాల్సి వచ్చింది. సో డంజోను కూడా జియోమార్ట్లా ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు డంజో వేరే లెవెల్లో ఉండేది. కానీ ముఖేష్ అంబానీ గారు అలా చేయలేదు. దీనివల్ల అప్పటికి నష్టాల్లో ఉన్న డంజో ఈ జియోమార్ట్ దెబ్బకు మరింత నష్టాల్లోకి వెళ్ళింది. ప్రజెంట్ డంజో ఉద్యోగులకు 6 నెలల నుండి జీతాలు ఉండట్లేదు. కంపెనీ CEO ఫ్లిప్కార్ట్తో డంజో మెర్జర్ గురించి మాట్లాడుతున్నానని, త్వరలో అంతా సెటిల్ అవుతుందని చెప్పాడు. కానీ కొన్ని నెలలకే ఇతను డంజోకి రాజీనామా చేసి ఫ్లిప్కార్ట్ మినిట్స్లో జాయిన్ అయ్యాడు. సో ఈ అన్ని కారణాల వల్ల డంజో ప్రజెంట్ షట్ డౌన్ అయింది. ఫ్రెండ్స్, ఇది డంజో యొక్క రైజ్ అండ్ ఫాల్ స్టోరీ. మరొక కంపెనీ యొక్క కేస్ స్టడీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.